స్టేట్మెంట్ ఇచ్చారు పోసాని గారు మీరు, నాకే చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఇంత అన్యోన్యంగా దాంపత్యంగా ఉండేటువంటి మీరు, నేను చనిపోతే ఏడవద్దు, హ్యాపీగా నవ్వు, ఎంజాయ్ చేయి అనేటువంటి స్టేట్మెంట్ మీరు మేడంని ఉద్దేశించి ఇచ్చారు. మీకోసం 50 కోట్ల రూపాయలు పెట్టాను, దీంతో హ్యాపీగా బతకండి. రేపు 100 కోట్ల మావిడి పేరు పెట్టా. ఓకే, రేపు నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని చూడటానికి వస్తే కూడా మీరు కన్నీళ్లు కార్చొద్దు, అందరికీ నువ్వు నాతో ఎంత హ్యాపీగా ఉన్నావో అది చెప్పు అంటారు. ఏంటి మీకు మెంటల్ కృష్ణ అని చెప్పి ఒక ట్యాగ్ ఉంది, దాన్ని నిజం చేసుకుందాం అనుకున్నారా ఈ స్టేట్మెంట్ ద్వారా? కాదు, ఏంటంటే మీరు సరిగ్గా చెప్పలా. మీరు చెప్పినట్లు ఏమందంటే, నేను కుసుమలత ఎవరైనా పోవచ్చు, డెఫినెట్ నేనే ముందు పోతా, నీకంటే 4 ఏళ్ళు పెద్దోడిని కాబట్టి. అయితే నువ్వన్నీ చూసావు, మన 32 ఏళ్ళ నుంచి నువ్వు గమనిస్తూనే ఉన్నావు, నేను గమనిస్తూ ఉన్నా, నేనంటూ నీకు క్లియర్ అయిపోయావు. అందుకని నా మాట నువ్వు వింటావు కదా, ఎందుకు వినను అంది. నేను సపోజ్ నేను ముందే చచ్చిపోతే నువ్వు ఇంత కూడా కన్నీళ్ళు పెట్టద్దు, నా పిల్లలు కూడా కన్నీళ్ళు పెట్టడానికి వెళ్ళలేదు. ఏమన్నా చుట్టానికి వస్తారు, అయ్యో నాయనో అని అడుగుతుంటారు. నువ్వు కూడా ఏడ్చావనుకో, నువ్వు ఏమనుకుంటారంటే, ఏమో పోసాని గడి చాలా అప్పులు ఉన్నాయి అనుకుంటా, అందుకు ఏడుతుంది, ఈ ముండావుడు చచ్చిపోయాడు, పోసాని గడి చచ్చిపోయాడు, ఎప్పుడు ఎడితే ఎట్ట తెరవాలి అని మావిడ ఏడ్చిట్టు ఉంటుంది. అట్లా అనుకుంటారే, ఎందుకు ఇంత ఎక్కువ ఎడుతుంది అంటే నీ ప్రేమంతా పోయింది, జనాలు డౌట్లు వస్తాయి. పోసానికి అప్పులు చేస్తుంటాడమ్మా వీడు, లేకపోతే ఇంక 2-3 పెళ్ళాలు ఉంటుంటాడమ్మా, అది వాళ్ళకు కూడా మెయింటైన్ చేస్తాడేమో, వామో. అందుకని ఏడవద్దు, చచ్చిపోగానే ఎవరికైనా గతుక్కుమంటుంది, బాధపడు, కన్నీళ్లు పెట్టావా, నేను చచ్చినా మళ్ళా బతకను. సాధారణంగా మీరు ఎదుటివాడు ఏమనుకుంటాడు అనేటువంటి దాన్ని మీరు బతికున్నప్పుడే పట్టించుకోరు, మనం పోయిన తర్వాత వాడు అనుకుంటే ఏంటి, అనుకోపోతే ఏంటి పోసాని గారు. అట్టుగా నేను అన్నాను అంటే, అందుకని నువ్వు ఏడవద్దు. నువ్వు సేమ్ టైం ఇంకోటి, ఏ ఒక్క సినిమా వాడు కూడా నా డెడ్ బాడీ చూడటానికి వీల్లేదు. సినిమా ఇండస్ట్రీలో వాడు నన్ను ప్రేమించేవాడు అయ్యో చచ్చిపోయాడురా అనుకోనివ్వు, ఓకే, లెట్ హిమ్ టాక్, అంతవరకు తప్ప మన ఇంట్లో సినిమా వాళ్ళ ఇంటికి వచ్చి వాడు కన్నీళ్ళు పెడితే నేను నరకానికి వెళ్తాను. అంటే అసలు ఈ చావు టాపిక్ ఏంటి అంది, అది కూడా మాట్లాడుకోవాలి కదా. వాడు డబ్బులు మాత్రం నీ పేర్లు పెట్టా, అప్పుడు మాత్రం బాగున్నావు, ఇప్పుడు మాత్రం నా చావు అంటే ఎందుకంటావేంటి, ఇది కూడా వినాలి కదా. అప్పుడు మా ఆయన చచ్చిపోయిన తర్వాత ఏదో అనమన్నాడే, ఇప్పుడు లేదు, అప్పుడు చాలా బాధపడతాం. అందుకే ముందు ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నా అని చెప్పి, సినిమా ఇండస్ట్రీలో ఎవడొచ్చినా, ఏ డైరెక్టర్ కానీ, ఏ హీరో కానీ, ఎవడు రావడానికి వెళ్ళేది మన ఇంట్లో. ఇదేం కండిషన్ సార్? ఇలా చెప్తా, మరి మన ఇంట్లో లైవ్ మనమే ఉందాం. ఎందుకంటే ఎవడన్నా ఏడుస్తున్నాడు అనుకో సినిమా వాడు, నా చావుకి ప్లాస్టిక్ లాఫింగ్లు ఉంటాయి చూసావా, ప్లాస్టిక్ కన్నీళ్ళు కూడా ఉంటాయి, అవి నా శవం మీద రావడానికి వెళ్ళలేదు. నువ్వు, నీ కొడుకు, ఇంకో కొడుకు, నా సొంత మా అత్తయ్య, మా మామయ్య, మా బ్రదర్, వీళ్ళు వచ్చేయండి. చూడండి ఏం చెప్పాలి, ఎవరు వచ్చినా కానీ, బంధువు వచ్చినా కానీ, నువ్వు అందరికీ టీలు ఇస్తా, అందరికీ టీలు ఇవ్వు, అందరికి కూల్ డ్రింక్స్ ఇవ్వు, వాటైతే వాటర్ ఇవ్వు, కూర్చోబెట్టు, లెట్ హర్ సిట్. మాడిన తర్వాత మా ఆయన అప్పుడు ఎట్టబలి అన్నాడు ఏంటట్ట, అట్టబలి అన్నాడు, నా గురించి గుడ్గా చెబుతూ ఉండు. పోయాడండి అంటే అయిపోయింది నా పనికి, చచ్చిపోతాను. నాకు సెంటిమెంట్, నాకు శవానికి కూడా చచ్చిపోతే మన ఫీలింగ్ ఉందో లేదు మనకు తెలియదు కదా. అందుకని నా గురించి మంచిగా చెప్పు. ఇట్లా మా ఆయనండి ఇట్లా అప్పుడు ఎలా చేసేవాడు అవి చెబుతుంటే వాళ్ళు కూడా నా మీద ఎఫెక్షన్ ఎక్కువ పెరుగుతుంటుంది. నువ్వు ఏడుతుంటే వాళ్ళ ఏం బాంజి పాపం అని చూడలేము పదరా అంటారు. ఓకే, ఎందుకు ఈ పెంట వద్దు, నువ్వు నవ్వుతూ ఉండు, అందరికీ చెప్పు. నాగేశ్వరరావు వచ్చాడు, నాగేశ్వరరావు ఏం చెప్తామంటే, ఏమంటే ఇప్పుడు మీతో ఫస్ట్ టైం కలిసినప్పుడు లేదు, మీరు వెళ్ళినప్పుడు ఇలా అన్నాడండి మిమ్మల్ని, ఇలాంటివి చెప్పు. హుందాగా ఉండు, నన్ను హుందాగా పంపించు.